డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి. గత 2 ఏళ్లు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంట్, రైతులకు బోనస్ ఇస్తున్నామని తెలిపారు. అభివృద్ది పథంలో తెలంగాణ దూసుకెళ్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి. నిన్నటి వరకు ఒక లెక్క, 10th నుంచి ఒక లెక్క. మొన్నటి వరకు పేదలకు సన్న బియ్యం కానీ, ఇల్లు కానీ, ఇంకా మహాలక్ష్మి పథకాలు కానీ, రైతుల 20,000 రుణమాఫీ కానీ, ఇవన్నీ చేస్తూ ఇదే ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టి లక్షలాది మంది ఉద్యోగులకు, నిరుద్యోగులకు, ఎందుకంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము. 2 లక్షల ఖాళీలు ఉంటే 70,000 ఖాళీలు ఫిలప్ చేసినాం. ఇంకో 50,000 నెక్స్ట్ మంత్ చేయబోతున్నాం. మిగిలిన వాళ్ళందరూ కూడా రూరల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా స్కిల్నెస్ నేర్పించి ఇక్కడికే ఐటీ కంపెనీలు, ఇప్పటికే చాలా ఎంఎన్సీ కంపెనీలు వచ్చినాయి. నాకు కూడా 2 సంవత్సరాలు ఐటీ మినిస్టర్గా అనుభవం ఉన్నది. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి హైటెక్ సిటీకి స్టార్ట్ చేసి వదిలిపెడితే రాజశేఖర రెడ్డి గారు రాగానే ఓఆర్ఆర్, అదే రోడ్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మన ఎయిర్పోర్ట్తో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్, ఎస్సీజెడ్, ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి దూరదృష్టితో 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ, 2047 3 ట్రిలియన్ ఎకానమీ, ఏదైనా సాధ్యమే. దాన్ని సాధ్యం చేసి చూపిస్తాం. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులం, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కలిసికట్టుగా ఎవరిని చెప్పినా, ఎవరేం మాట్లాడినా మీరు జరగబోయేది మీరే చూస్తారు. నిన్నటి వరకు ఒక లెక్క, 10th నుంచి ఒక లెక్క. మొన్నటి వరకు